కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. సమ్మర్ సీజన్ ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతోంది. ఏప్రిల్ మేలో ఐపీఎల్ ఎఫెక్ట్, ఎండల వల్ల థియేటర్ల ఆక్యుపెన్సీ రేట్ తగ్గిపోయింది. ఇక హోప్స్ అన్ని జూన్ మంత్ పైనే. మోస్ట్ యాంటిసిపేటెడ్ అవైటెడ్ ఫిల్మ్స్ ఈ రైన్ సీజన్ కి వెల్కమ్ చెప్పేందుకు బాక్స్ ఆఫీస్ గల్లా పెట్టే నింపేసేందుకు రెడీ అవుతున్నాయి. జూన్ లో ఆడియన్స్ ని పలకరించబోయే ఆ సినిమాలేంటో ఓ లుక్ ఇద్దామా? హాట్ సీజన్ మేలో హిట్ 3 సింగిల్ గల్లాపెట్టును నింపుకున్నాయి. రెట్రో శుభం కాస్తో కోస్తో బెటర్ అనిపించాయి. ఏస్ ఎప్పుడొచ్చిందో పోయిందో కూడా తెలీదు. భైరవం ప్రెజెంట్ రన్ అవుతోంది. ఇక నెక్స్ట్ టార్గెట్ జూన్ మంత్. సమ్మర్ దాదాపు క్లోజింగ్ దశకు రావడం, ఐపీఎల్ ఫీవర్ కూడా ముగియడంతో బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టేందుకు కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. వీటిలో ముందుగా వచ్చేస్తోంది థగ్ లైఫ్. నాయగన్ తర్వాత కమల్ మణిరత్నం సినిమా కావడం, ప్రమోషన్స్ పీక్స్ లెవెల్లో చేయడంతో సినిమాపై గట్టి బజ్ ఏర్పడింది. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక జూన్ 6న కమల్ తో పోటీ పడుతున్నారు మ్యాడ్ ఫ్రెండ్స్. మ్యాడ్ స్క్వేర్ లో స్నేహితులుగా నటించిన నానే నితిన్, సంగీత్ శోభన్ గ్యాంబర్, శ్రీ రాజావారు చిత్రాలతో వస్తున్నారు. నానే నితిన్ డెబ్యూ మూవీ కాగా ఇన్నాళ్లకు ఈ సినిమాకు మోక్షం దక్కింది. ఇక జూన్ 12న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ హరిహర వీరమల్లు రాబోతోంది. 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ ఆకలి కొంతైనా తీరుతుందని ఆశిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. బ్రో తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు వచ్చిన వారం తర్వాత థియేటర్లలోకి రాబోతోంది కుబేరా. శేఖర్ కమల దాదాపుగా 4 ఏళ్లుగా చెక్కుతున్న శిల్పం ఇది. ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన ఈ సినిమా జూన్ 20న రాబోతోంది. ఇక ఇదే రోజున మ్యాడ్ హీరోయిన్ అవంతిక, సునీల్ కుమార్ ఫీమేల్ లీడ్ చేస్తోన్న 8 వసంతాలు అనే మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది మైత్రి మూవీ మేకర్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ కన్నప్పతో వచ్చేస్తున్నాడు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్లను షురూ చేసింది యూనిట్. 100 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు జూన్ నెలకు డేట్ సెట్ చేసుకుంది. కానీ ఇప్పుడు హార్డ్ డిస్క్ పోయిందన్న వివాదం కొనసాగుతోంది. మరి ఈ సినిమాను అనుకున్న టైంకే తెస్తారో లేదో వెయిట్ అండ్ సీ. ఇలా 6 డజన్కు పైగా సినిమాల్లో ఏ బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందో, ఏ మూవీ గల్లాపెట్టెను ఫుల్గా నింపుకుంటుందో లెట్స్ సీ.